తీర్మానం చేసుకుని తిరుగుబాటు చేశాం. ఏం చేశాం? తిరుగుబాటు చేసాం. అనేక మార్లు ఏది చేయొద్దనమో అది చేసామండి. ఏది చేయమనమో అది చేయకుండా తిరుగుబాటు చేసాం. ఎలా ప్రార్థన చేయాలో ప్రార్థన చేయకుండా తిరుగుబాటు చేసాం. ఇలా చేసి ఆయన యొక్క సన్నిధి మన మీద పడకుండా చాలాసార్లు అడ్డుపడ్డాం. నేను ఆయన ఏమంటున్నాడో తెలుసా? నిన్ను కరుణించును కాక. ఆమె ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలీయులు ఏ రీతిగా ఆ దేవాది దేవుణ్ణి నాయకుని నేర్పించారో మనము కూడా అలా ఏడిపిస్తానే ఉన్నాం. ఆయన చెప్పినవి వినట్లా, చేయొద్దని చేస్తున్నాం, మాట్లాడకూడని మాట్లాడుతున్నాం, చూడకూడనివి చూస్తున్నాం. అంత తిరుగుబాటుతనం. ఏదన్నా ఇది తిరుగుబాటుతనం. ఒకసారి ఈ తిరుగుబాటుతనాన్ని గురించి సమూయేలు గ్రంథంలో ఏముందో నేను మీకు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానం. నేను అంటున్న మాట కాదండి, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట. తిరుగుబాటుతనమాట సోదే చెప్పుట అను పాపముతో సమానం. సోది ఎవరు చెప్తారంటే, సోది దెయ్యముల చేత ప్రేరేపించబడిన వారు, దెయ్యముల చేత పీడింపబడుతున్న వారు సోది చెప్తారు. ఆ సోది చెప్పుట ఎంత భయంకరమైన పాపమో, ఈ తిరుగుబాటుతనము కూడా ఆ సోది చెప్పుట అనే దానితో సమానం. అంటే ఇండైరెక్ట్ గా ఈ యొక్క తిరుగుబాటుతనాన్ని మనలో కలిగి ఉండటాన్ని బట్టి నీవు నేను కూడా దయ్యములను మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం. దయ్యముల చేత మనం నడిపించబడుతుంది. నేను అంటున్న మాట కాదండి, రండి మీకు ఇంకా స్పష్టంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ 16వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్తూను అను దయ్యము పట్టినదై సోది చెప్పుడు చేత. ఏం చేస్తుంది? దయ్యము పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చి ఆమె పౌలును తమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఆమె ఇలాగ అనేక దినములు చేయించున్నాను కనుక పౌలు రాత్రులపై దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నారని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తిరుగుబాటు స్వభావము, ఈ తిరుగుబాటు తనము దేనికి సమానం అంటే సోదె చెప్పులతో సమానం. ఈ సోదె చెప్పుల దేని వలన జరుగుతుంది అంటే దయ్యము వలన జరుగుతుంది. ఆ దయ్యము పట్టిన పుతోను అనే చిన్నది ఏం చేస్తుంది?